హలో అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లల్లో ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ అలాగే మన దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలకు కానీ సంబంధించి మీరు ఏదైనా మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి, సో వాటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ మీరు రాయించాలనుకున్నట్లయితే ఈ ఛానల్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ మీ ఇంట్లో స్కూల్ స్టేజ్లో చదివే విద్యార్థులు ఎవరున్నా సరే, సో అప్ టు థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లయితే సో తప్పకుండా మన ఛానల్ అనేది మీకు హెల్ప్ అయితే అవుతుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకున్నట్లయితే సో ఏదైతే మనం వీడియోస్ చేస్తుంటాం ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ప్రతి వీడియో కూడా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అది మీ పిల్లలకి అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే సో మీకు అందరికీ తెలిసిందే మన అన్నపూర్ణ అకాడమీ స్థాపించి ఇప్పటికి 10 years అయితే కంప్లీట్ అయ్యిందండి. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటారో సో అటువంటి విద్యార్థులైన వారు ఖచ్చితంగా ఏవైతే మన దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే గురుకుల విద్యాలయాలు కానీ లేకపోతే మనం తెలంగాణలో చూసుకున్న రిక్మాపూర్ ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో దానికి సంబంధించి ఎగ్జామినేషన్స్ కానీ చాలా ఈజీగా రాయగలుగుతారు అనమాట. సో అందుకోసమని ప్రత్యేకించి వాటి గురించి చెప్పట్లేదు. సో మెయిన్ ఇవి టార్గెటెడ్ కాబట్టి ఇవి చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఖచ్చితంగా దీనికోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ అనేది సో ఇప్పటికీ ఏదైతే March 1వ తేదీ ఉంటుందో మన కంప్లీట్ అయిన March 1వ తేదీకి మనకి 10 years అయితే కంప్లీట్ అవడం అయితే జరిగింది. సో మనం ఆల్రెడీ 10 years సంబంధించి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం అయితే అయిందనమాట. సో మన ఇన్స్టిట్యూట్ అనేది 2013 March 1వ తేదీన అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. సో నేటికి మనం చూసుకున్నట్లయితే 10 years అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చాలా మంది మళ్ళీ మన లోగోని చూసి సో మీరు 2016 అనేది అక్కడ పెట్టారని చెప్పి అడుగుతారనమాట. కరెక్టే. సో 2013లో మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత 2016 వరకు సో అన్అఫీషియల్గా మనం అయితే ఇన్స్టిట్యూట్ని అయితే రన్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్లో మనం నవోదయ క్లాసెస్ మాత్రమే చెప్పుకునే వాళ్ళం అనమాట. తర్వాత మనం ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో సైనిక్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా తీసుకోవడం, తర్వాత హాస్టల్ అనేది స్టార్ట్ చేయడం అయితే 2015లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో తర్వాత కాలంలో ఇన్స్టిట్యూట్ని రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనేసి అనడం వల్ల 2016లో మనం అఫీషియల్గా మన అన్నపూర్ణ అకాడమీని రిజిస్ట్రేషన్ చేసుకొని సో అఫీషియల్గా రన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అందువల్లే మన లోగో పైన 2016 అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే మొన్న 1వ తేదీకి 10 years అయితే మనకి ఇన్స్టిట్యూట్కి సంబంధించి కంప్లీట్ అయ్యిందండి. సో 10 years సెలబ్రేషన్స్ అనేవి మనం ఆల్రెడీ జరుపుకోవడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారో సో మనకి ఆన్లైన్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఆఫ్లైన్తో పోల్చుకున్నట్లయితే. సో ఆఫ్లైన్ అనేది సో లిమిటెడ్ సీట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ మనం ఒక 60 to 70 సీట్స్ అని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బట్ ఆన్లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ అనే వాళ్ళు మనకి జాయిన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి సో స్టూడెంట్స్ బేస్ అనేది ఎక్కువ, అట్ దట్ సేమ్ టైం మన రిజల్ట్స్ కూడా ఎక్కువగా వచ్చేవి ఆన్లైన్ నుంచే, ఓకేనా. సో దీనివల్లే మనం ఏంటంటే 10 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా సో ఆన్లైన్లో అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కూడా సో ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు అందరికీ చెప్పాను కదా ఇంతకుముందు ఎవరైతే నవోదయ, సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించి నేను ఇప్పుడు క్లియర్గా మీకు చెప్తున్నానండి. సో ఎవరైతే నవోదయకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు అనే వాళ్ళకి సో 50% ఆఫ్ కాస్ట్ అనేది వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో తద్వారా వాళ్ళకి సో కంప్లీట్ 1 yearకి సంబంధించిన కోర్స్ అనేది నవోదయకి సంబంధించి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు మనకి అటెండ్ అవుతుంటారో వాళ్ళకి సో కేవలం కోర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్ 1 yearగా ఉంటుంది అనమాట. సో ఈ కోర్సెస్లో మనం చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా ఆన్లైన్ క్లాసెస్ అనేవి సో త్రూ యాప్ ద్వారా మీరు అటెండ్ అవ్వాల్సి అనేది ఉంటుంది. మన యాప్ అనేది అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందని చెప్పి మీకు చాలాసార్లు చెప్పాను.
అట్ దట్ సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో కూడా దాని యొక్క లింక్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అందులోనే మనకి నవోదయ అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్కి సంబంధించిన కోర్సెస్ అనేవి ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మాకు కాల్ చేసినట్లయితే ఏ విధంగా చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఏదైతే ఈ కోర్సెస్ ఉంటాయి, ఈ కోర్సెస్ గురించి మనం చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందులో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో 1000+ వీడియో సెషన్స్ అనేవి అందులో ఉంటాయి అన్నమాట. అట్ దట్ సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో చూసుకున్నట్లయితే లెసన్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, సో వీక్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మంత్లీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మార్క్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో డైలీ మీరు ఎగ్జామినేషన్స్ రాసుకున్నా సరే మిగిలిపోతాయి అన్నమాట. సో ఈ మంత్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ పిల్లలందరికీ కూడా మనం ఒక షెడ్యూల్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే సో వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం ఎగ్జామినేషన్స్తో పాటు పిల్లలకి మేము మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్ మెటీరియల్స్ అనేవి మనకి యాప్లోనే ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే ప్రింట్అవుట్ తీసుకుంటాం అనుకున్నట్లయితే మీరు ప్రింట్అవుట్ తీసుకోవటానికి సో మేము పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఆ మెటీరియల్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో మెటీరియల్స్ అనేది తీసుకున్నట్లయితే మెటీరియల్ అనేది ఏమి కూడా తక్కువగా ఉండదండి. సో ప్రతి ఒక్క సబ్జెక్టుకి కూడా మనకి మెటీరియల్ అనేది డిఫరెంట్గా ఉండడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నవోదయకి తీసుకున్నట్లయితే మ్యాథ్స్కి సంబంధించి మెటీరియల్ అనేది సో క్లియర్గా ఉంటుందన్నమాట. అదొక మెటీరియల్ అనేది ఇస్తాము. మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన మెటీరియల్ అనేది వేరే కావడం జరుగుతుంది. ఇంగ్లీష్ ప్యాసేజ్కి సంబంధించిన మెటీరియల్ అనేది వేరే కావడం జరుగుతుంది. 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం వీటితో పాటు ఈ ప్రాక్టీస్ టెస్టులు కానీ, గ్రాండ్ టెస్టులు కానీ, సో డైలీ ఎగ్జామినేషన్స్ కానీ, వీక్లీ ఎగ్జామినేషన్స్ కానీ, మంత్లీ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్కి సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది. వాళ్ళకి మ్యాథ్స్కి సంబంధించి ఒకటి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం ఏదైతే వాళ్ళకి రీజనింగ్ సంబంధించి ఏదైతే మెటీరియల్ ఉంటుందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్కి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం 4 మెటీరియల్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా సో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన వీడియో సెషన్స్ కూడా మనం యాప్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ప్రతి ఒక్కదానికి కూడా మేము టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అట్ దట్ సేమ్ టైం పిల్లలకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్ని క్లారిఫై చేయడానికి మా స్టాఫ్ అనేది ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు మీకు అందుబాటులో ఉండటం జరుగుతుంది అనమాట. సో కాల్ చేసి మీరు డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ కాల్ అనేది మీకు ఆ టైంకి అవైలబుల్గా లేకపోయినట్లయితే వాట్సాప్లో ఏదైతే మీకు డౌట్ ఉందో దాన్ని సో పిక్చర్ అనేది తీసి పెట్టినట్లయితే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీకు వీడియో చేసి అయితే పెట్టడం జరుగుతుంది. లేకపోతే మీకు అది కూడా అర్థం కాకపోతే జూమ్ సెషన్ అనేది తీసుకొని మీకు సో ఆ వీడియోస్ ఏదైతే మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే సో వీళ్ళని తొందరగా జాయిన్ అవ్వండి. సో ఏదైతే ఈ 10th యానివర్సరీకి సంబంధించిన ఈ కోర్స్ ప్రైజెస్ అనేవి కేవలం ఈ ఒక్క 1 మంత్ మాత్రమే ఉంటాయండి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో 100 మెంబర్స్కి మాత్రమే ఈ కోర్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా హెల్ప్ అవుతుందండి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే మీ పిల్లల్ని సో దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్స్ కానీ, లేకపోతే ఏదైనా గురుకుల విద్యాలయాలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే అదే రెసిడెంట్ స్కూల్స్ అన్నా గురుకులన్నా ఒకటేనండి, మళ్ళీ వేరేగా అడగద్దు. అది కాకుండా మళ్ళీ ఏకలవ్య స్కూల్స్ అని చెప్పేసి వేరేగా ఉంటాయి, వాటి కోసం ప్రిపేర్ అవుతున్నా సరే, లేకపోతే తెలంగాణలో ఉన్న విద్యార్థులు మీరు రుక్మాపూర్కి సంబంధించి సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నా సరే, సో ఇటువంటి ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఏదైతే ఈ కోర్స్ అనేది ఉంటుందో కోర్స్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో చాలా ఈజీగా ఎగ్జామినేషన్స్ అనేవి అటెండ్ చేయగలుగుతారు. ఈ కోర్సెస్ తీసుకునే పిల్లలకు మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో అదైతే మీకు డామ్ షూర్ అనేది చెప్తాను. ఎవరైతే మన విద్యార్థులు అనే వాళ్ళు ఉన్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి కేవలం మనం నవోదయ, సైనిక్ స్కూల్స్ మాత్రమే చూపించుకోవడం అయితే జరుగుతుంది. సో అది మిస్ అయిన విద్యార్థులు అనే వాళ్ళు మోడల్ స్కూల్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, అందులో సెలెక్ట్ అవుతుంటారు. రెసిడెంట్ స్కూల్స్ రాస్తుంటారు, అందులో సెలెక్ట్ అవుతారు. అలాగే ఏకలవ్య స్కూల్స్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటారు, అందులో సెలెక్ట్ అవుతారు.
అట్ దట్ సేమ్ టైం ఏదైతే మనకి రుక్మాపూర్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి రాస్తుంటారు, అది కూడా సెలెక్ట్ అవుతుంటారు అనమాట. సో ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే వాటికి కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను క్లియర్గా వాళ్ళకి చెప్తాను. సో తద్వారా ఆ విధంగా ప్రిపేర్ అయినట్లయితే సో చాలా ఈజీగా మీరు క్రాక్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచే ఎవరైతే మీ పిల్లలు 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ 5th క్లాస్ కానీ చదువుతూ ఉన్నట్లయితే సో ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి. సో చాలాసార్లు నేను చూస్తుంటానండి. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, మా పిల్లలు అనే వాళ్ళు లైఫ్ బాగుండాలి, సో మా పిల్లలకి ఇటువంటి స్కూల్స్లో సీట్ రావాలి, సో అక్కడికి వెళ్ళి వాళ్ళు బాగా చదువుకోవాలి అనే ఆలోచన ఉండేటప్పుడు సో బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే పర్లేదు, మంచి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు. అట్ దట్ సేమ్ టైం ఇంటికి ఎవరినైనా ట్యూటర్స్ ఉన్నట్లయితే ట్యూటర్స్ని పిలిపించుకుని మరీ చెప్పించుకుంటారు. కాబట్టి ప్రాబ్లం అనేది అంతగా వాళ్ళకు ఉండదు. కాకపోతే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే అంతకన్నా తక్కువ మిడిల్ క్లాస్ కన్నా ఇంకా తక్కువగా ఉండే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి సో మంచి విద్య అనేది దొరకడం చాలా కష్టమైన విషయం అయిపోతుంది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే. అటువంటి వాళ్ళకి చాలామంది కూడా ఇటువంటి ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నవోదయలో మా పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి, లేకపోతే సైనిక్ స్కూల్కి అయినా వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే దగ్గరలో ఉన్న మోడల్ స్కూల్స్ కానీ లేకపోతే రెసిడెంట్ స్కూల్స్ కానీ. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఏదైతే మనకి వాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించబడిన స్కూల్స్ ఏవైతే ఏకలవ్య స్కూల్స్ కానీ లేకపోతే ఇతర స్కూల్స్ అయినా ఉంటాయో, ఈ కురుపం విజయనగరం చూసుకున్నట్లయితే లేకపోతే విశాఖపట్నం చూసుకున్నట్లయితే ఆ చివరిన మనకి ఏవైతే ఏకలవ్య స్కూల్స్ కానీ లేదా ఆ కేటగిరీకి సంబంధించి ప్రత్యేకించి స్కూల్స్ ఉంటాయి వాటికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. తెలంగాణకు చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే సైనిక్ స్కూల్ ఉంటుందో దానికి సంబంధించి ప్రత్యేకించి ఒక స్కూల్ అనేది ఉంది ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ సంబంధించి. సో వాళ్ళకి కోరిక అనేది ఉంటుంది పేరెంట్స్ అనే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఒక డౌట్ అనేది ఉండిపోతుంది అనమాట. సో అటువంటి వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ దట్ సేమ్ టైం సో ఇప్పటి నుంచే మీ పిల్లల్ని ప్రిపేర్ చేయించాలని ఒక ప్లానింగ్ అనేది తీసుకోండి. 3rd క్లాస్ చదువుతున్నాడా మీ పిల్లాడు, సో అప్పటి నుంచే మీరు ప్రిపేర్ చేయించుకోండి. 4th క్లాస్ చదువుతున్నాడా, ఎప్పటి నుంచే ప్రిపేర్ చేయించుకోండి. 5th క్లాస్ సో ఖచ్చితంగా స్ట్రిక్ట్గా కూర్చొని ప్రిపేర్ చేయించుకోండి. మనకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువగా చూసేది ఏంటంటే ఎండింగ్ డేస్ అనమాట. ఓకేనా, ఎప్పుడో డిసెంబర్లోనే జనవరిలోనే కాల్ చేసి సార్ ఇంకొక 4 రోజులు ఉంది కదా మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం సార్ అంటే సో అప్పుడు మీరు జాయిన్ అయినా సరే యూజ్ అనేది ఉండదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి. సో అసలు యూజ్ అన్నది ఉండదు అనమాట. బాగా చదువుతున్న విద్యార్థులు మంచి క్లవర్ స్టూడెంట్స్ అంటే ఓకే, కానీ సో నార్మల్గా ఏదో టైం పాస్కి అటెండ్ అవుదాం అనుకున్నట్లయితే వేస్ట్ అనమాట. సో ఖచ్చితంగా సీట్ కావాలనుకున్నట్లయితే సో ఇప్పటి నుంచే మీరు మీ పిల్లల్ని ప్రిపేర్ చేయించుకున్నట్లయితే వాళ్ళు ఆ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయగలుగుతారు. సో నేను ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. మీ పిల్లలు 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ 5th క్లాస్ చదువుతున్నట్లయితే స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ చేయించండి. సో ఎక్కడో ఒక దగ్గర ప్రిపేర్ చేయించినట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళు సీట్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నానండి. సో 10th యానివర్సరీ సందర్భంగా మనం సో ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో తర్వాత 100 మెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూపన్ కోడ్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. సో ముందుగానే మీకు చెప్తాను, ఎవరైతే 100 మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే సో ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకునే వాళ్ళు సో అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎన్రోల్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అక్కడ అన్నపూర్ణ అకాడమీని టైప్ చేసినట్లయితే కనిపిస్తుంది. సో మీకు కనిపించకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు కాల్ చేసినా సరే లింక్స్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు సో ఆ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఎవరికైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించి సో న్యూస్ అనేది తెలియాలి. సో 3rd క్లాస్ కానీ 4th క్లాస్ 5th క్లాస్ చదువుతుంటూ సో ఇటువంటి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉన్నట్లయితే అటువంటి న్యూసెస్ తెలియాలి అనుకున్నట్లయితే అటువంటి పిల్లల గురించి కూడా మనం సో టెలిగ్రామ్ గ్రూప్స్ అలాగే వాట్సాప్ గ్రూప్స్, వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ అనేవి కూడా మనం సో క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో వాటి యొక్క లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే అవ్వండి. అయినట్లయితే సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ముందుగా తెలుస్తుందనమాట. అలా తెలియడం వల్ల ఏంటంటే మీరు అప్లై చేసుకోవడానికి సో ముందుగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవుతుంది. సో ఎండింగ్ డేస్ వచ్చేటప్పటికి మీకు తెలిసినా సరే వేస్ట్ అనమాట, ఏం చేయలేరు. సో ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే సో ఆ ఛానల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్స్లో మీరు అందులో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, ఛానల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అయినట్లయితే సో ఇన్ఫర్మేషన్ అని అట్లీస్ట్ మీకు అందుతుందన్నమాట. ఓకేనా, సో అందడం వల్ల మీరేంటంటే అప్పటికప్పుడు మీరు తొందరపడకుండా ముందు నుంచి అన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందులో జాయిన్ అవ్వండి.
ఖచ్చితంగా మీ పిల్లలకి సీట్ కావాలనుకున్నట్లయితే కోర్సెస్లో అయితే జాయిన్ అయినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్స్ అనేవి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్కి మీకు కాల్ చేసినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది.